విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలని సూర్యాపేట డీఎస్పీ రవి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రామన్ కాన్సెప్ట్ స్కూల్ 5వ వార్షికోత్సవ వేడుకలకు సూర్యాపేట డీఎస్పీ రవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రామన్ కాన్సెప్ట్ స్కూల్ 5వ వార్షికోత్సవ వేడుకలకు సూర్యాపేట డీఎస్పీ రవి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాఠశాల స్థాయిలోని విద్యార్థులు మంచి నడవడికను అలవర్చుకొని ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. వార్షికోత్సవ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథి మాలి అనంతరెడ్డి, పాఠశాల కరెస్పాండెంట్ మాలి కవిత, ప్రిన్సిపాల్ పచ్చిపాల వెంకన్న, భాషా పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కావాల్సినటువంటి లక్ష్యాలను నిర్దేశించి మనం కనుక వాళ్ళని పెంచి వాళ్ళ ప్రవర్తన కనుక ఉన్నట్లయితే వాళ్ళు క్రమశిక్షణతో పెరిగి మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకు ఎదుగుతారని ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడైనా ఇంటికి రాగానే మన పిల్లవాడిని హోంవర్క్ చేయించాలి, కానీ టీవీ చూడడం, సీరియల్ చూడడం అట్లాంటివి చేస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా చేయొద్దు. మీరు ఇంటికాడ ఏం చేయకుండా వచ్చి ఇక్కడ వచ్చి రాగానే ఉపాధ్యాయులను అడిగి మా అబ్బాయి చదువుతలేడు, మా అబ్బాయికి మార్కులు రావట్లేవు, మీరు ఏం చేస్తున్నారు, మీకు స్కూల్ పంపిస్తాం కాబట్టి ఆ స్కూల్లోకి వచ్చి ఎంతసేపు ఉంటాడు, ఇక్కడ ఉండే అటువంటి 50 మంది పిల్లలు ఉంటారు, 50 మంది పిల్లల్ని ఎంతమంది అబ్జర్వ్ చేస్తారు. నాకు సార్ వెంకన్న సార్ మాట్లాడిండు. మన తల్లిదండ్రులుగా మనకు గొప్ప ఆలోచనలు ఉంటాయి. మన పిల్లలు అభివృద్ధి పదంలో గొప్ప స్థానంలో చూడాలనుకుంటాం. సేమ్ టైం మన పిల్లల దేంట్లో ఇంట్రెస్ట్, వాళ్ళు ఏం కావాలనుకుంటున్నాం, మన ఆలోచనలు కాకుండా పిల్లల ఆలోచనలు ఏంది అది దయచేసి చూడాలి. మన ఆలోచనలకు అనుగుణంగా కాకుండా పిల్లలకు టాలెంట్ ఏముంది ఆ టాలెంట్ గమనించి పిల్లలను దాంట్లో ముందుకు తీసుకుపోయే ఏర్పాట్లు చేసుకోవాలి. అదేవిధంగా పిల్లలు మీ తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా మీరు నడుచుకోవాలి. మీ స్కూల్ గురించి విన్నాను, చాలాసార్లు విన్నాను, ఇప్పుడు చూశాను. చాలా గొప్పగా ఉంది, చాలా సంతోషం ఇందులో చదువుకోవడం. మీరందరూ ఈ స్కూల్కి మంచి పేరు తేవాలి.